అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ దారుణాల హైలైట్స్. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీలో కొంతమంది వెధవలు ఉన్నారన్నది ప్రజల మాట, కొంతమంది అయినా మంచివారు ఉన్నారనేది నా మాట. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీలో కొంతమంది సన్నాసులు ఉన్నారనేది ప్రజల మాట, కొంతమంది అయినా సంస్కారం ఉన్న వాళ్ళు ఉన్నారనేది నా మాట. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీలో కొంతమంది చవటలున్నారు అనేది ప్రజల మాట, కొంతమంది అయినా చాకచక్యంగా వ్యవహరించేవారు ఉన్నారనేది నా మాట. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీలో ఆడ మాడ తేడా తెలియని వారు ఉన్నారనేది ప్రజల మాట, కొంతమంది అయినా మాట నిలబెట్టుకునే నికార్సైన మగాళ్ళు ఉన్నారనేది నా మాట. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు నా మాట నిజం చేస్తారనేది నా నమ్మకం. నేను ఈ వీడియో చేయడానికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని రోజులు కష్టపడ్డాను, ఎంత శ్రమ అనుభవించాను నాకే తెలుసు. నాకు దోలెక్కువ, కొవ్వు ఎక్కువ, డబ్బు ఎక్కువ అయ్యో ఈ వీడియో చేయలేదండి. మేము కష్టపడి అవార్డులు సాధించాక కూడా మమ్మల్ని పట్టించుకోకుండా, మమ్మల్ని అవమానిస్తూ, మమ్మల్ని అవహేళన చేస్తూ, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీని దారిలోకి తెచ్చి మా అవార్డులు మాకు రావాల్సినవన్నీ సాధించడమే మా లక్ష్యం. చిన్న కళాకారుల్ని అణచివేస్తున్న దాసరి కమిటీని ప్రోత్సహించే హీరోలైన, రాజకీయ నాయకులైన, సెలబ్రిటీలైన దాసరి గారిని అవమానించినట్టే. ఇది సరదా కోసం చేసిన వీడియో కాదండి, మా సత్తా చాటే వీడియో. లేపలేనోడికి లపాకి, పేచలేనోడికి తుపాకి అనవసరం. అలాగే కరెంట్ ఉన్నప్పుడు దివిటి, మాట తప్పేవాడికి కమిటీ కూడా అనవసరమే. ఉండే కొద్దీ నా పోరాటం ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉర్రు తొలగించే ఊహించిన విధంగా ఉంటుంది. నా ఒక్కడికే సమాధానం చెప్పలేక దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ 4 సంవత్సరాల నుంచి బిక్కు బిక్కు బిక్కుమంటూ దొంగలా బతుకుతున్నారు. ఈ మే నెల 1 నుంచి నా టీం అందరికి, అంటే ఇంచుమించు 100 మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకుంది సార్. అంతవరకు ఆగుతానంటే మీ ఇష్టం. నా టీం అంతా ఉడుకు రక్తంతో ఉరకలేస్తూ ఊగిపోతున్నారు సార్. ఇక మే 1 నుంచి నీతులు ఉండవు, గౌరవాలు ఉండవు, పెద్దరికాలు ఉండవు సార్. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీపై యుద్ధం మా టీం అంతా సిద్ధం. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీకి దగాపడ్డ కళాకారులకు జరుగుతున్న ఈ యుద్ధంలో తగ్గేదేలే. ఏంటి సార్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, మీరు ఏమైనా మందేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారా, లేక మత్తులో ప్రెస్ మీట్లు పెడుతున్నారా, లేదా పెద్ద పెద్ద స్వరచేపలను పట్టుకోవడానికి మమ్మల్ని ఎరగా వాడడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారా? ఎందుకు చిన్న కళాకారులతో ఆడుకుంటున్నారు చెప్పాలి సార్. కమిటీకి దాసరి గారి పేరు పెట్టి ఇలా చేయడం సిగ్గుగా లేదా సార్ మీకు? కమిటీ పెట్టామంటే ఒక బాధ్యత ఉండాలి, దాన్ని నడపగల సత్తా ఉండాలి. చిన్న కళాకారులకు ఓ భద్రత, ఓ భరోసా, ఓ ధైర్యం, ఓ ప్రోత్సాహం ఉండాలి. కమిటీకి దాసరి గారి పేరు ఎందుకు పెట్టారో చెప్పాలి సార్. చెప్పను అంటే చేతకని సన్నాసుల్లో మీరు కలిసిపోతారు సార్. మీరు అలా కలవడం నాకు ఇష్టం లేదు సార్. ఎందుకంటే మీరంటే ఇంకా నా గౌరవం ఉంది కాబట్టి 4 సంవత్సరాల నుంచి చాలా ఓపికగా ఉన్నాను సార్. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ వాళ్ళు 4 ఏళ్ల నుంచి మమ్మల్ని బెచ్చగాళ్ళగాను, బచ్చాగాళ్ళుగాను, చేతగాని వాళ్ళు గాను అవమానించి తప్పు చేసింది 2023 మే 30న నా చేతుల్లో ఓడిపోయింది. ఇప్పుడు ఓటమి గురించి కాదు, మీరు ఇంకా దిగజారిపోవద్దని చెప్తున్నాను. దాసరి గారి పేరు ఇంకా దిగజార్చొద్దు అని చెప్తున్నాను. 4 ఏళ్ల నుంచి అవార్డుల కోసం చూసి 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 2023 మే 4న దాసరి కమిటీకి వార్నింగ్ ఇచ్చారు. మే నెలాఖరికల్లా అవార్డులు ఇవ్వకపోతే మా తడాక ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. 4 సంవత్సరాలుగా పట్టించుకోని అవార్డులు, 4 సంవత్సరాలుగా గుర్తు చేయలేని అవార్డులు
4 సంవత్సరాలుగా విజేతల లిస్టే లేదని చెప్పిన అవార్డులు కేవలం 4 వారాల్లోనే ఇచ్చేలా చేశారు. అది కూడా ఏదో తూతూ మంత్రంగా ఇచ్చాన్న పేరుకి ఏదో కొన్ని అవార్డులు ఇచ్చారు. ఏంటి సార్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, విజేతల్లో నేనున్నాను కాబట్టి అవార్డులు ఇవ్వడం మానేశారా? మన పర్సనల్ విషయాలు మనసులో పెట్టుకుని అసలు అవార్డుల కార్యక్రమమే లేకుండా చేసేసారా? నేను ఇచ్చిన వార్నింగ్కి, నేను చెప్పిన డేట్కి ఎప్పుడైతే మీరు అవార్డులు కొన్ని ఇచ్చారో ఆ రోజే నా చేతుల్లో దాసర్ ఫిల్మ్ అవార్డు కమిటీ ఓడిపోయింది. కాదు అని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు కానీ, దాసర్ ఫిల్మ్ అవార్డు కమిటీలో పెద్దలు కానీ, రాజా గారు చెప్పిన అబద్ధం అని ఎవరైనా సరే దమ్మున్న వాళ్ళు బహిరంగంగా భార్య బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పండి. సార్, మీరు అబద్ధాలు ఆడొచ్చు, కానీ మీరు పంపించిన వాట్సాప్ సందేశాలు అబద్ధాలాడు. కమిటీలో కొంతమంది నాతో మాట్లాడారు, ఆ కాల్ రికార్డింగ్లు అబద్ధాలాడు. 2020లో ప్రెస్ మీట్ పెట్టి మరి విజేతను ఛానల్లో ప్రకటించేసి మీ ఇష్టం వచ్చినన్ని ప్రకటించేశారు, ఆ వీడియోలు అబద్ధాలాడు. నేను మీకు వార్నింగ్ ఇచ్చిన వీడియోలు అవి అబద్ధాలాడు. ఇవన్నీ యూట్యూబ్లో అలాగే ఉన్నాయి సార్. ఆ టైము మారదు, డేట్లు మారు, అన్ని వీడియోలు మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు సార్, రెడీగా ఉన్నాయి. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, ఈ వీడియో మీకోసం కాదు సార్. 4 ఏళ్లుగా ఎన్నిసార్లు చెప్పినా మీరు అసలు పట్టించుకోలేదు సార్. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీలో గౌరవప్రదమైన పెద్దలున్నారు, దాసరి గారితో తిరిగిన స్నేహితులున్నారు, దాసరి గారి దగ్గర పనిచేసిన శిష్యులున్నారు, దాసరి గారితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న పాత్రికేయులు ఉన్నారు. అయినా సరే ఇంతమంది ఇంత పెద్దలు ఈ కమిటీలో ఉండి కూడా మరి మా చిన్న కళాకారులతో ఏంటి సార్ ఇలా ఆడుకుంటున్నారు? పెట్టిందేమో కమిటీకి దాసరి గారి పేరు, ఆయన పేరు చెప్పి మాలాంటి చిన్న కళాకారులు తొక్కేస్తున్నారు. ఇదా దాసరి గారికి మీరు ఇచ్చే గౌరవం? ఇదా దాసరి గారికి మీరు ఇచ్చే మర్యాద? దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ మీ తప్పు మీరు తెలుసుకుని మాకు ఇవ్వాల్సిన అవార్డులు ఇంకా ఏవైతే ఇవ్వాలో అవన్నీ ఇవ్వాలి సార్. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, ఈ నెలాఖరు వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను సార్. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ పెద్దలు ఈ అవకాశం వదులుకుంటే ఆడు ఈడు అనే తేడాలు ఉండవు సార్. 4 సంవత్సరాల నుంచి నా క్రమశిక్షణ చూశారు, నా ఓపికని చూశారు, నా సహనాన్ని చూశారు, పెద్దలపై నాకున్న గౌరవాన్ని చూశారు. నా దగ్గర నుంచి ఇంకా నీతులు ఎక్స్పెక్ట్ చేయకండి సార్, గౌరవాలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ 4 ఏళ్ల నుంచి దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ వాళ్ళు మీది మీరు చూపించారు, నాది నేను చూపిస్తాను, చూడడానికి సిద్ధంగా ఉన్నాను. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ వాళ్ళు 4 సంవత్సరాల నుంచి నా క్రమశిక్షణ చూశారు, నా ఓపికని చూశారు, నా సహనాన్ని చూశారు, పెద్దలపై నాకున్న గౌరవాన్ని చూశారు. అలాగని నలుగురిలో నన్ను ఎదవం చేస్తానంటే మాత్రం ఎంతటి వాళ్ళనైనా సరే వెధవం చేసేస్తాను, అందులో ఎలాంటి సందేహం లేదు. మూర్ఖుడి కోపం ఓ మాదిరిగా ఉంటుంది, మోనార్క్ కోపం ఓ మోతాదులో ఉంటుంది, మృగం లాంటి కోపం మితిమీరుంటుంది, కానీ ఓ మంచివాడి కోపం చాలా ప్రమాదం సార్. నా ఆరంభానికే దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ హల్లాడిపోయింది. ఇక ముగింపు చూస్తే మూర్చపోతారు, అదే తెగింపు చూస్తే తెల్ల మొహాలేస్తారు. ముందు వచ్చినప్పుడే చంకెక్కాలి, మూడొచ్చినప్పుడే మంచం ఎక్కాలి అంటే అర్థం అవకాశం ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని తప్పు చేసుకోవడం తలపొగరు చూపిస్తే తొక్కి పడేయడమే. తప్పు చేసిన తడబడతాడు, తప్పు లేనుడు తొడబడతాడు. కలిసి ఉందామా కలబడదామా మీ ఇష్టం. నిజంగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి కానీ, దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ పెద్దలకు కానీ దమ్ముంటే, మీరు నికాసని మగాలైతే 2020లో దాసరి మెమోరియల్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ లో ఎన్ని షార్ట్ ఫిల్మ్లు విన్ అయ్యాయి, ఎన్ని అవార్డులు ప్రకటించారు, ఏమేమి ఇస్తామన్నారు, ఎలా ఇస్తామన్నారు? 2020లోనే విజేతల్ని ఛానల్లో ప్రకటించేసి
4 సంవత్సరాలు విజేతల్ని ఎందుకు పట్టించుకోలేదు? 4 ఏళ్ల తర్వాత నేను వార్నింగ్ ఇస్తే తప్ప అవార్డులు ఎందుకు ముందు కదలలేదు? సమాధానం చెప్పాలి సార్. అది కూడా మీరు మగాళ్ళు అయితే సమాధానం చెప్పాలి. అప్పుడు కూడా ఎన్ని అవార్డులు ఇచ్చారు, ఎన్ని లేపేశారు, ఎందుకు ఇలా చేశారు అన్నీ చెప్పాలి సార్. లేపేసిన అవార్డులు అన్నీ ఇవ్వాలి, మాకు ప్రకటించినవన్నీ కూడా ఇవ్వాలి సార్. అవార్డులు ఇమ్మని నేనే అడగాలి, ఎన్ని అవార్డులు లేపేశారో నేనే చెప్పాలి, ఏమేమి మాట ఇచ్చారో నేనే చెప్పాలి, ఏమేమి ఇస్తామన్నారో నేనే చెప్పాలి. ఏంటి సార్ నాకు ఈ దరిద్రం? అవార్డు కాంపిటీషన్ మీరు పెట్టారా, నేను పెట్టానా? నాకు అర్థం కావట్లేదు సార్. సాధారణంగా నేను ఏ గొడవకి వెళ్ళను సార్. ఒకవేళ గొడవకి వెళ్తే ఓడిపోయి మాత్రం తిరిగి రాను సార్. మీరు నాకు ఫోన్ చేస్తే తప్ప మీరేం మాటలు ఇచ్చారో మీకే తెలియదు, మీరు ఏమి ఇస్తానన్నారో మీకే తెలియదు, అసలు ఏం ప్రకటించారో మీకే తెలియదు. అది సార్ దాసర్ కమిటీ ప్రత్యేకత. హ్యాట్స్ ఆఫ్. నేను శాంతంగా మాట్లాడితేనే మీరు రోడ్డు మీదకి వచ్చేసారు. అదే నేను తెగిస్తే మీరు తట్టుకోలేదు సార్. ఇది వార్నింగ్ కాదు సార్, జరగబోయే వాస్తవాలు. అది మీరు గమనించాలి, మీరు గుర్తించాలి, మీరు కళ్ళు తెరవాలి. అభిమానులు, ప్రేక్షకులు గమనించవలసింది ఏంటంటే నేను బయట నుంచి ఈ గొడవలోకి రాలేదు సార్. 4 సంవత్సరాల నుంచి దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీచే అవమానించబడుతున్న బాధితుడినే. ఇది దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ మోసం. ఈ పోరాటం దగాపడ్డ చిన్న కళాకారుల కోసం. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ ఇగో పక్కన పెడితే ప్రోగ్రాం బాగుంటుంది, అదే నా ఇగో రెచ్చగొడితే ప్రాబ్లం రేజ్ అవుతుంది. ఇక్కడ 2 సింహాల మధ్య యుద్ధం జరుగుతుంది. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీకి నాకు తెలుసు ఎలా పరిష్కరించుకోవాలో. ఇదే అదునుగా చూసుకుని ఊర కుక్కలు ఇక్కడికి వచ్చి పంచాయతీ చేయనక్కర్లేదు. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ సభ్యులంతా రౌండ్ టేబుల్ సమావేశం వేసుకుంటారో లేదా రౌండ్ గా కూర్చుని ఓ రౌండ్ వేసుకుంటూ మాట్లాడుకుంటారో నాకు అనవసరం. కమిటీ అంతా కూర్చుని మాట్లాడుకుని ఈ నెలాఖరుకల్లా తొమ్మలపల్లి రామ సత్యనారాయణ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ రావాలి. ఎందుకంటే తప్పు చేస్తున్నాడే సరిదిద్దుకోవాలి. అదీగాక దాసరి ఫిల్మ్ అవార్డు విజేతను నాకు ఫోన్ చేయాల్సిన బాధ్యత ఆయనకుంది. అంతేగాని ఈసారి పనులతోటో పాలేరులతోటో ఫోన్ చేస్తే పద్ధతిగా ఉండదు. అయ్యా సారు, మీకు దండాలయ్యా. సారు, దాసరి కమిటీకి దండం పెట్టి అడుగుతున్నావయ్యా. 4 సంవత్సరాల క్రితం మీరు ప్రకటించిన అవార్డులు అయ్యా. అయ్యా మా మీద దయించి మాకు ప్రకటించిన అవార్డులు ఇంకేమైతే ప్రకటించారు ఎక్స్ట్రాలండి, దయచేసి ఇప్పించండి అయ్యా. అయ్యా కమిటీలో ఉన్న పెద్దలందరూ కూడా నా మొర ఆలకించి 4 ఏళ్ల క్రితం నుంచి ఏమైపోయో తెలియదయ్యా మా అవార్డులు. మీ పార్టీకి మీరు ప్రకటించుకుంటూ పోతున్నారే కానీ మాకై ఎప్పటికి చేస్తాయో తెలియట్లేదయ్యా. అయ్యా కనుక కమిటీ పెద్దలందరూ దయచేసి మా మొర ఆలకించి మాకు రావాల్సిన అవార్డులు ఇప్పించండి అయ్యా. కమిటీ పెద్దలంతా ఒక్కసారి ఆలోచించి మాకు న్యాయం చెయ్యండి అయ్యా. అని అడుక్కోవడానికి మేమన్నా బెచ్చగల్లా కనపడుతున్నావా, బచ్చగల్లా కనపడుతున్నావా? అడుక్కోవలసిన కర్మ మాకేంటి?
బతిమాలాల్సిన అవసరం మాకేంటి? ముందు నుంచి చెప్తానే ఉన్నా, కాలర్ పట్టుకుని అడిగేదాకా తెచ్చుకోవద్దని. మాటలతో చెప్తే మీకు అర్థం కానట్టుంది. అంతవరకే తెచ్చుకుంటారు మీరు. సార్, మన మాటలు కలిస్తే అంత నిశ్శబ్దం, లేదంటే భయంకరమైన యుద్ధం. సిద్ధంగాండి. ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత 5 రకాల కేటగిరీలు జనం మాట్లాడతారు. మొదటి కేటగిరీ అమాయకులు. వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, వీళ్ళ స్నేహితులు, వీళ్ళ భజన బ్యాచ్, వీళ్ళ నమ్మే వారందరూ కూడా ఈ బ్యాచ్ లో ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళు చేసేది తప్పని తెలిసినా తానా అంటే తందానా అనే బ్యాచ్. ఇక రెండో కేటగిరీ వీళ్ళు బచ్చాగాళ్ళు. వీళ్ళకి ఒకవైపు ఏం జరిగిందో తెలుసుకుంటారు కానీ రెండో వైపు ఏం జరిగిందో వీళ్ళకి అనవసరం, వీళ్ళకి తెలియదు కూడా. అయినా కూడా మనకొచ్చి పనికి మాలిన సలహాలు ఇస్తుంటారు. ఇక మూడో రకం వీళ్ళు అరబుడ్డాగాళ్ళు. వీళ్ళకి ఆవేశం తప్ప ఆలోచనే తెలీదు. మనం ఒక వీడియో రిలీజ్ చేయగానే ఆ వీడియోని ఎక్కడ మొక్క అక్కడ, అక్కడ మొక్క ఇక్కడ ఇష్టానుసారంగా ఎడిటింగ్ చేసి వాళ్ళ ఛానల్లో వేసుకుని డబ్బు సంపాదించుకునే పనికి మాలిన జనం. ఇక నాలుగో కేటగిరీ వీళ్ళు పెచ్చనా కొడుకులు. ఇక్కడ జరిగేదో టాపిక్, వాళ్ళు మాట్లాడేదో టాపిక్. అసలు ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకే తెలియదు. ఏదో వచ్చేసాం, నన్ను రమ్మన్నారు కాబట్టి, పిలిచారు కాబట్టి వచ్చాం, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, అంతే తప్ప ఇక్కడ టాపిక్ ఏంటి, ఇక్కడ ఏం జరిగింది వీళ్ళకి అనవసరం. వచ్చామా, ఏదో మాట్లాడేసామా, వెళ్ళిపోయామా, ఇది ఈ పిచ్చరా కొడుకుల టార్గెట్. ఇక 5 కేటగిరీ వీళ్ళు మంచి మనుషులు. తప్పులు అందరూ చేస్తారు, దాన్ని సరిదిద్దుకునే మహనీయులు, మంచి వాళ్ళు, మానవులు కొందరే ఉంటారు. దాశరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు కూడా ఏ కేటగిరీలో ఉన్నారో మీరే ఆలోచించుకోవాలి. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలు నికాసిన మగాళ్ళు అయితే, దమ్ముంటే దాసరి గారి మీద గౌరవం, అభిమానం, వాటితో పాటు సిగ్గు, శరం, మానం, మర్యాద, రోషం, పౌరుషం ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సార్. దాసరి గారి పేరు పెట్టారు కనుకే అవి ప్రతిష్టాత్మకమైన అవార్డులు అని మేము భావిస్తున్నాం సార్. లేకపోతే ఈ పనికి మాలిన అవార్డులు మాకెందుకు సార్? మే 4 దాసరి గారి జయంతి, మే 30 దాసరి గారి వర్ధంతి. ఈ 2 రోజులు నాకు చాలా ముఖ్యమైనవని మీకు తెలుసు సార్. మే 4ని కానీ లేదా మే 30ని కానీ మాకు ఇవ్వాల్సిన అవార్డులు ఇంకా ఏవైతే రావాలో అవన్నీ ఇవ్వాలి సార్. అవన్నీ ఇవ్వాలంటే అసలు మీరు ఏం ప్రకటించారో మీకు తెలియాలి సార్. అవి తెలియాలంటే మీరు నాకు ఫోన్ చేయాలి సార్. మీరు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు, ఏమేమి ప్రకటించారు అవి మళ్ళీ నేనే మీకు చెప్పాలి సార్. ఎక్కడైనా కమిటీలో ఒకరిద్దరు ఎదవలు ఉంటారు సార్. మరి దాస కమిటీలో ఏంటో ఎంతమంది ఎదవలు ఉన్నారో, ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో ఏం తెలియట్లేదు సార్. అలా కాకుండా మే 1 రండి, మీకు వాళ్ళతో కలిపి అవార్డులు ఇచ్చేస్తాం, మే 30 రండి, ఏళ్ళతో కలిపి అవార్డులు ఇచ్చేస్తాం అనే బూత్ మాటలో నాకు వినపడకూడదు సార్. ఇంకా 4 ఏళ్ళ నుంచి మీరు చెప్పే సోదంతా విన్నాను సార్. మీరు చేసే భాగోతాలన్నీ చూశాను సార్. ఇంకా చాలు సార్. చిన్న కళాకారుల్ని ప్రోత్సహించే ఉద్దేశం మీకుంటే, చిన్న కళాకారుల్ని వెన్నంటి నడిపించే ఉద్దేశం మీకుంటే, చిన్న కళాకారుల్ని గౌరవించే ఉద్దేశం మీకుంటే 2020లో షార్ట్ ఫిల్మ్ విజేతలు ఎంతమంది ఉన్నారో ఓన్లీ మాకు మాత్రమే ఒక ప్రోగ్రాం పెట్టి అవార్డ్స్ మీరు అన్నవన్నీ ఇవ్వాలి సార్. అప్పుడు కదా మీరు మమ్మల్ని గుర్తించినట్లు లెక్క, అప్పుడు కదా చిన్న కళాకారులకు మీరు వాల్యూ ఇచ్చినట్లు లెక్క.
అంతేగాని మేము ఒకటి వాళ్ళందరితో పాటు మీకు ఇచ్చేస్తాం, మేము 30 ఎవరో వస్తున్నారు వాళ్ళతో పాటు మీకు ఇస్తాం అంటే మమ్మల్ని ఎక్కడ గుర్తించేశారు? మేము అడిగాం కాబట్టి వాళ్ళతో పాటు ఎంత పట్టేస్తారు, అడగకపోతే 4 ఏళ్ళ నుంచి ఏమీ లేదు. సూపర్ సార్ మీరు. సార్ ఒకటే సార్, ఈ నెలాఖరికల్లా మీ నుంచి నాకు ఫోన్ వస్తే ప్రోగ్రామ్ ఎలా చేద్దాం ఏంటో ఒక అండర్స్టాండింగ్ వస్తాం. లేదు అనుకోండి, నా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో మీరేం కంగారు పడకలేదు. ఇదే వీడియోలో నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నానో అన్ని వివరంగా చెప్పాను. సార్ దాసర్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ మాట తప్పినట్టు మా టీం తప్పరు సార్. నేను ఎప్పుడెప్పుడు అంటానా అని 4 సంవత్సరాల నుంచి మా టీం అందరూ ఎదురు చూస్తున్నారు సార్. నేను దాసర్ గారి మీద ఉన్న గౌరవంతో 4 ఏళ్ళ నుంచి అందరిని ఆపుకుంటూ వచ్చాను సార్. ఈ 1వ తారీఖు నుంచి అందరికి అవకాశం ఇచ్చాను సార్ మా టీం అందరికి. నా ఒక్కడనే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు 100 మందికి సమాధానం చెప్పాలి సార్ మీరు రేపు 1 నుంచి. మీ వల్ల అయితే ఆగండి సార్. మీకు తెలుసు నేనేం చెప్తే అదే చేస్తాను, నేనేం చేస్తానో అదే మీకు చెప్తాను. టోపీ పెట్టిన ప్రతి వాడు దర్శకుడు కాదు, దాసర్ ఫోటో పెట్టుకున్న ప్రతి వాడు శిష్యుడైపోడు. పద్ధతిగా మాట్లాడితే అరబొడ్డగాడైనా సరే గౌరవిస్తా. పద్ధతి తప్పి ప్రవర్తిస్తే ఎంతటి వాడినైనా సరే ఎదిరిస్తా. నా సెలవు పంచాయతీలు పెట్టొద్దు సార్. అంటే చెప్పిన కార్యక్రమం చేసే ఉద్దేశం ఉంటేనే నాకు ఫోన్ చేయండి సార్. అంతేగాని ఏదో సోది చెప్తాకో ఏదో భాగవతం చెప్తాకో అయితే నాకు ఫోన్ చేయకండి సార్. ప్రోగ్రామ్ చేసే ఉద్దేశం ఉంటే నాకు ఫోన్ చేయండి సార్. ఇది దీని అర్థం. నా మాటలు మంచి వాళ్ళకు నీతులుగా వినపడతాయి, అదే బోకునా కొడుకులకైతే బూతులుగా వినపడతాయి. అది వాళ్ళు ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. నా పోరాటం హింస కాదు, అహింస కాదు, సాదా పోరాటం సార్. అంటే సా అంటే సామరస్యంగా, దా అంటే దారుణంగా, 2 ఉంటాయి సార్. నేను ఎవ్వరిని కొట్టను, కానీ అవతల వాడి గోప పగిలిపోతుంది. నేను ఎవ్వరిని తిట్టను, కానీ అవతల వాడి చెవులోంచి రక్తాలు వచ్చేస్తాయి. నాదంతా సాదా పోరాటం సార్. ఇప్పటి వరకు జరిగిందంతా దాసర్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలకు తెలియదంటే నేను నమ్మను. దాసర్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలకు తెలియకుండానే 2020లో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టారా? దాసర్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలకు తెలియకుండానే విజేతల్ని ఛానల్లో ప్రకటించారా? దాసర్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలకు తెలియకుండానే 4 ఏళ్ల తర్వాత తూతూ మంత్రంగా కొన్ని అవార్డులు ఇచ్చారా? దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలంతా కమిటీలో ఉండటం అంటే ఫోటోలకు ఫోజులు ఎత్తాకో, ప్రచారం చేసుకుంటాకో, వచ్చిన సొమ్ము పంచుకోవడానికో కాదు సార్. ఇలాంటిది ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే దమ్ము ధైర్యం ఉన్నవాళ్లే కమిటీలో ఉండాలి. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలంతా ఎన్నాళ్ళు దొంగల్లా దోకుంటారు సార్. మీరు మగాళ్ళే కదా, మాడాలైతే కాదు కదా, మరి బయటికి రండి. ప్రెస్ మీట్ అందరూ పెడతారు సార్. నిజాన్ని నిరూపించే దమ్ము ఉండాలి సార్. ప్రెస్ మీట్లలో తేల్చుకుందాము, బహిరంగంగా తేల్చుకుందాము, తేల్చేసుకుందాం సార్. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలకు 4 ఏళ్ళ నుంచి లాగింది, ఇప్పుడు తక్కువ లేస్తారు సార్. అదేనండి, నోరు మాట్లాడడానికి ఇప్పుడు లేస్తుందండి. బతిమాలుతున్నాను కదా అని నేను బలహీనుని కాదు, బలుపుతో ఉన్నారు కదా అని మీరు బలవంతులు కాదు. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీలో ఉన్నది నిజమైన పెద్దలా లేకపోతే మమ్మల్ని పీక్కు తినే గద్దలా తేల్చేసుకుందాం సార్. తెలిసిపోయిందా? హిజ్రాల్ పాపం గత జన్మ పాపం వల్ల, దేవుని శాపం వల్ల కానీ హిజ్రాలుగా పుడతారు. ఆడ మగ ఎలా అయితే దేవుడు సృష్టించాడో హిజ్రాలను కూడా దేవుడే సృష్టించాడు. వాళ్ళు హిజ్రాలు కాదు సార్, వజ్రాలు. ట్రైన్లో చప్పట్లు కొట్టేవాళ్ళు, పొట్టకూటి కోసం అడుక్కునే వాళ్ళు కాదు సార్ హిజ్రాలు. ఇచ్చిన మాట గుర్తే లేని వాళ్ళు హిజ్రాలు. ఇచ్చిన మాట తప్పిన వాళ్ళు తేడాలు, ఇచ్చిన మాట తప్పిన వాళ్ళు మాడాలు. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు అలాంటి హిజ్రాలు కాదని, మాట నిలబెట్టుకునే వజ్రాలని
నా నమ్మకం సార్. నా మాట నిలబెట్టండి సార్. మీరంతా నికార్షని మగాళ్ళని నిరూపించుకోండి సార్. నా చేతుల్లో ఓడిపోయిన దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీకి వార్నింగ్లు వేస్టే, శపథాలు చేయడం వేస్టే, ఓ తొడలు కొట్టేసుకుని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కూడా వేస్టే. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలెవరికి ఇప్పుడు మాట్లాడే అర్హత లేదు. ఇప్పుడు మీరు చెప్పే సోదంతా వినడానికి నేను సిద్ధంగా లేను. లేదు, నేను మాట్లాడతాను అని ఎవరైనా ముందుకొస్తే నేను మాట్లాడలేనా? ఈ 4 సంవత్సరాల నుంచి దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలంతా నోట్లో బెడ్డెట్టుకున్నారా అని నేను అడగొచ్చు, కానీ నేను అడగలేను. ఎందుకంటే నాకు సంస్కారం ఒకటి వస్తుంది. అది కాక పెద్దలంటే గౌరవం. ఈ 4 సంవత్సరాల నుంచి దాసరి ఫిల్మ్ కమిటీ పెద్దలంతా తాగే తొంగున్నారా అని అడగొచ్చు, కానీ నేను అడగలేను సార్. ఎందుకంటే నాకు సంస్కారం అడ్డు వస్తుంది. అది కాక పెద్దలంటే గౌరవం. దీన్ని బట్టి దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీకి ఏమర్థమైంది సార్? ఉన్న గౌరవం పోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలుసుకోవాలి. సింపుల్గా అయిపోయే ప్రోగ్రాన్ని మీ ఈగోతో ఇక్కడ దాకా తెచ్చుకున్నారు సార్. ఇంక మరీ రోడ్డు మీద దాకా వద్దు సార్. దాసరి అవార్డులు అంటే ప్రతిష్టాత్మకం. దాసరి అవార్డులు అంటే స్ఫూర్తిదాయకం. దాసరి అవార్డులు అంటే గొప్ప నమ్మకం. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళందరూ ఈ భజన మానేసి ఇవ్వాల్సినవి చూడండి సార్. ఏనుగు బతికినా వెయ్యే, చనిపోయినా వెయ్యే. మా దాసరి గారు బతుకున్న కోట్లే, చనిపోయిన కోట్లే. ఆయన పేరుతో బాగా సంపాదిస్తున్నారు జనం. నాకే ఎలా చేశారంటే అదే కొత్త వాళ్ళైతే శాంతం నాకేం చేశారనమాట. మనం గట్టిగా అవార్డులు అడిగితే దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వారు అవార్డులు మాయం చేస్తారని నేను మొదటి వీడియోలోనే చెప్పాను. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వారు దాన్ని నిజం చేశారు. హ్యాట్స్ ఆఫ్. ఇదో దగా కమిటీ అని నేను 4 ఏళ్లుగా గమనిస్తూనే ఉన్నాను. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు మా అంటే 6 సంవత్సరాల నుంచి అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. అందులో 2 ఏళ్ళు కరోనా, 4 ఏళ్ళ నుంచి మాకు అవార్డులు ఇవ్వలేదు. ఇంకా చిన్న కళాకారులకు ఊడపొడిచిందేంటో, పీకిందేంటో నాకేం అర్థం కాదు. ఏదో సినిమా పుట్టినప్పటి నుంచి మీరే అవార్డులు ఇస్తున్నట్టు, మీరే ప్రోత్సహిస్తున్నట్టు ఈ బిల్డప్లేంటి, ఈ భోగోతాలేంటి నాకేం అర్థం కావట్లా. కమిటీకి చేసే దమ్ముంటే దిగాలి, లేదా అన్ని మూసి కూర్చోవాలి. ఎవరిని ఎదో చేస్తాకి ఈ అవార్డులు, ఎవరిని అందాలు ఎక్కిస్తాకి ఈ అవార్డులు. డబ్బులు వచ్చే అవార్డులకేమో వంగి వంగి దండాలు, డబ్బులు ఇవ్వాల్సిన అవార్డులకేమో ఒంగోబెట్టి దండాలు. ఏంటి సార్ ఇది? సిగ్గుండాలి. నేను ప్రతిదీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి చెప్పే చేస్తున్నాను. మరి ఆయన కమిటీ వారికి ఈ విషయాలు చెప్తున్నారో లేదో నాకు అనవసరం. ఒకవేళ కమిటీ వాళ్ళకి చెప్పకపోయినా సరే కమిటీలో ఉన్న వాళ్ళు అందరూ బాధ్యులే. ఈ 4 ఏళ్ల నుంచి జరిగిందంతా నాకు ఇప్పటి వరకు తెలియదు అని దాసరి ఫిల్మ్ కమిటీలో ఎవరైనా ఉంటే కనుక వెంటనే కమిటీలో తప్పుకోండి. ఎందుకంటే మీరు కమిటీకి అర్హులు కాదు. ఏ కమిటీలో అన్నా సరే బాధ్యత తెలిసిన వాళ్ళు మాత్రమే కమిటీలో ఉండండి. బాధ్యత లేని వాళ్ళు కమిటీలోంచి తప్పుకోండి. నిప్పుని తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అది కాలుతుంది. ఆ నిప్పుని నీళ్ళుపోసి ఎలా ఆర్పాలా అని ఆలోచించాలే కానీ నిప్పు అని తెలియక పట్టుకున్నాను, ఇదే ఫస్ట్ టైం అయినా కాలిందని దాని మీద కోపంతో ఆ నిప్పు మీద పెట్రోలు కిరసనాలు వేసారంటే ఏమవుతుంది? అది మిమ్మల్ని దహించేస్తుంది.
దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ వాళ్ళు కూడా ఈ తేడాను గమనించి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనేది నేను నమ్ముతున్నాను. హీరోలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఇలాంటి కమిటీలను ప్రోత్సహిస్తే చిన్న కళాకారులకి న్యాయం జరగదు, దాసరి గారి ఆత్మ శాంతించదు. దొంగని తెలిసాక కూడా నువ్వు ప్రోత్సహిస్తే నువ్వు దొంగవే. వెధవని తెలిసాక కూడా నువ్వు ప్రోత్సహిస్తే నువ్వు ఎదవే. ఆలోచించండి. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ వాళ్ళకు ఓ చిన్న కథ చెప్పాలి సార్. అనగనగా ఓ అడవి ఉంది. ఆ అడవిలో పులి ఉంది. అది దాని పనే చేసుకుంటూ ఓ పక్కన పడుకుంది. ఇంతలో అక్కడకు ఓ గుంపు వచ్చింది. వచ్చిన వాళ్ళు తిన్నంగా ఉండక ఆ పులిని రాళ్లతో కొట్టి రెచ్చగొట్టారు. అప్పటికే మంచి ఆకలి మీద ఉందేమో, కడుపు మండిపోయిన ఆ పులి ఒక్కసారిగా ఆ గుంపుపై దూకి పంజాతో చాచి కొట్టింది. అంతే, ఆ గుంపంతా హాహాకారాలతో, భయంకరమైన కేకలతో పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఓ గుహలోకెళ్ళి దాక్కున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆ గుహలోంచి తొంగి చూశాడు. పులి కనపడలా. ఓహో, పులి పారిపోయింది అనుకుని ఆ గుంపంతా బయటకు వచ్చేశారు. సరైన సమయం కోసం వేచి ఉన్న ఆ పులి ఒక్కసారిగా ఆ గుంపపై దూకి దాడి చేసి అందరినీ తినేసింది. ఈ కథలో నీతి ఏంటంటే, వేటకొచ్చిన పులి వెనక్కి పోదు, పంజా విసిరిన పులి పారిపోదు. ఈ కథలో పులి నేను, గుంపు మీరు. బొక్క వేలకు బయటికి రావాలంటే పొగ పెట్టాలి. మాట తప్పని దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీని దారిలో పెట్టాలంటే రెచ్చగొట్టాలి. సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్నాం అనుకునే ప్రతివాడు ఇండస్ట్రీలో ఏకతో సమానం. తాళి కట్టిన ప్రతివాడు మూడైపోడు, పిల్లలున్న ప్రతివాడు తండ్రి అయిపోడు, ప్యాంటు షర్ట్ వేసుకున్న ప్రతివాడు మగాడైపోడు. అలాగే అవార్డులు ప్రకటించుకోవడం ఇవ్వనివాడు మగాడే కాదు. దాసరి ఫిల్మ్ అవార్డు కంటే వాళ్ళు మమ్మల్ని వెదలు చేసామనుకుంటూ వాళ్ళని వాళ్ళే వెదలు చేసేసుకుంటున్నారు. జడ్జిమెంట్ చేసిన దర్శకుల్ని వెదలు చేశారు. అంతేకాదు సార్, మరి వాళ్ళు ప్రకటించిన అవార్డులు 4 ఏళ్ళ తర్వాత మీరు లేపేశారంటే మరి వాళ్ళని వెదలు చేసినట్టే కదా సార్. ఎవరి వెదవులు? 2020లో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టిన దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీనా, జడ్జిమెంట్ చేసిన దర్శకుల, విజేతలను ఛానల్లో ప్రకటించి మరి 4 ఏళ్ళ తర్వాత కొన్ని అవార్డులు లేపేసిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారా, లేక ఇందులో పార్టిసిపేట్ చేసిన మేమా? ఎవరి వెదవులం చేసుకుందాం సార్. సినిమా అంటేనే మాయ. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తుంది సినిమా. ఇవ్వని అవార్డులు ఇచ్చినట్టు, చేయని కార్యక్రమం చేసినట్టు మాయ చేసేదే దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ. మేము దాసరి గారి శిష్యులం, మేము దాసరి గారి శిష్యులం, ఆయనే మాకు దైవం, ఆయనే మాకు సర్వం, మేము దాసరి గారి శిష్యులం, మేము దాసరి గారి శిష్యులం. మేము దాసరి గారి శిష్యులం, మేము దాసరి గారి శిష్యులం, మేము దాసరి గారి శిష్యులం, మేము దాసరి గారి శిష్యులం. దాసరి కమిటీ అంతా ఈ డొప్పే మానేయండి సార్. మొన్న ఒక ఆయన అంటున్నారు సార్, అవార్డులని కష్టపడి తెచ్చుకోవాలి, ఎవరో అమ్మరు అని అంటున్నారు సార్. ఆయన అప్పుడప్పుడు సమాజంలో తిరుగుతూ ఉండండి సార్, జనాల మధ్య తిరుగుతూ ఉండండి సార్, ఊర్లో తిరుగుతూ ఉండండి సార్. ఇంట్లో తాగే తొంగుంటే తెలియదు సార్. 95% అవార్డులు బహిరంగంగా అమ్మేస్తున్నారు సార్. మరి ఇంట్లో కూర్చుంటే ఎలా తెలుస్తాయి సార్? అప్పుడప్పుడు సమాజంలో తిరగాలి మరి. అన్ని అవార్డులేంటి, బిరుదులేంటి, డాక్టరేట్లేంటి,
పబ్లిక్గా అమ్మేస్తున్నారు సార్. మరి ఎప్పుడు తెలుసుకుంటారని మీరే? సినీ ఇండస్ట్రీలో 190 మంది దాసర్ గారే మా గురువు గారు, దాసర్ గారే మా కీర్తి, దాసర్ గారే మా స్ఫూర్తి, దాసర్ గారే మా సర్వస్వం అని మైక్ ముందెడితే చాలు ఓ గుండెలు బాధ వేసుకుని చెప్పేస్తారు. 4 ఏళ్ళ నుంచి దాసర్ కమిటీ వాళ్ళు చిన్న కళాకారులకు చేస్తున్న అన్యాయంపై పోరాటం చేస్తుంటే ఒక్కడు ముందుకు రాడు. ఎందుకు వస్తారండి? అదేమన్నా నిజమైన గౌరవమా? అదేమన్నా దాసర్ గారి మీద నిజమైన ప్రేమ? అదేమన్నా దాసర్ గారి మీద నిజమైన మర్యాద? కాదు కదండి. మీ పబ్బం గడుపుకోవడానికి, మీరు సంపాదించుకోవడానికి, మీరు ఎదగడానికి దాసర్ గారి పేరు వాడుకుంటారు. ఏదైనా ఇలా అన్యాయం జరిగింది అనుకోండి, ఒక్కడు మాట్లాడు, ఒక్కడు ముందుకు రాడు. దాసర్ కమిటీ వాళ్ళకి ధూపం వేస్తే గాని దారిలోకి వచ్చేలా లేరు. కమిటీకి దాసర్ గారి పేరు మేము సంపాదించుకోవడానికే పెట్టాం. దాసర్ గారి పేరుతో వ్యాపారం చేస్తున్నాం, దాసర్ గారి పేరుతో దోచుకుంటున్నాం, దాసర్ గారి పేరుతో దోపిడీ చేస్తున్నాం అని దమ్ముంటే చెప్పండి. లేదు, కమిటీకి దాసర్ గారి పేరు చిన్న కళాకారులకి సేవ చేయడానికే పెట్టాం, చిన్న కళాకారుని ప్రోత్సహించడానికే పెట్టాం, చిన్న కళాకారుని ఉద్ధరించడానికే పెట్టాం అని అంటే గనక మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. రెండూ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీకి అహం, అసూయ, అణచివేత, ఆకర్షణ, అక్రమ సంపాదన అనే పంచభూతాలు ఆవహించాయి. వాటిని తప్పక వదిలేస్తాం, ఆ తర్వాతే మిమ్మల్ని వదిలేస్తాం. కరడు కట్టిన ఖైదీతో పెట్టుకోండి పర్లేదు, కానీ కడుపు మండిన కళాకారుడితో పెట్టుకోవద్దు సార్. నేను మాట తప్ప తిరిగే ఆడింగు అని కాదు సార్. దాసర్ ఫిల్మ్ కమిటీ కూడా కాదని నమ్ముతున్నాను. నేను మాట తప్ప తిరిగే లుచ్చాని కాదు సార్. దాసర్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ కూడా కాదని నమ్ముతున్నాను. నేను మాట తప్ప తిరిగే బచ్చాగాని కాదు సార్. దాసర్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ కూడా కాదని నమ్ముతున్నాను. నేను మాట తప్పు తిరిగే వెధవని కాదు సార్. దాసర్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ కూడా కాదని నమ్ముతున్నాను. నేను మాట తప్పు తిరిగే లోఫర్ని కాదు సార్. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ కూడా కాదని నమ్ముతున్నాను. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ ఎప్పుడు ఆకాశం అంత ఎత్తులో ఉండాలని కోరుకుంటాను. మీరేంటి సార్ ఎప్పుడు ఆ పాతాళం పక్కనే ఉంటారు? మొన్న తెంగర్ నా కొడుకు అన్నాడు, ఇది చిన్న విషయమే కదా అని. ఇది చిన్న విషయమా? 4 ఏళ్ల నుంచి మమ్మల్ని అవమానిస్తుంటే ఇది చిన్న విషయమా? 4 ఏళ్ల నుంచి మమ్మల్ని పట్టించుకోకపోతుంటే ఇది చిన్న విషయమా? 4 ఏళ్ల నుంచి మమ్మల్ని చేతగాని వాళ్ళగాను చవటలుగాను చూస్తుంటే ఇది చిన్న విషయమా? కాదు, చాలా పెద్ద విషయం. ఇస్తానన్నవి ఇవ్వకపోవడం తెలియక చేస్తే పొరపాటు, అదే తెలిసి చేస్తే అలవాటు. సార్, 4 ఏళ్ల క్రితం నా బంధువులందరినీ పిలిచి, నా స్నేహితులందరినీ పిలిచి, అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా నేను ఒక పెళ్లి చేసుకున్నాను అనుకుందాం. నేను మగాన్ని కాదు, నాలో మగతనమూ లేదు. అయినా ఎందుకు పెళ్లి చేసుకున్నాను? అందరూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, అందరూ నేను మగాన్నని అందరూ చెప్పుకోవాలని చేసుకున్నాను. తాళి కట్టిన దానికి 4 ఏళ్ళైనా దాన్ని అసలు చూడడానికే ఇష్టపడను. ఎందుకు? ఒకవేళ చూస్తే అదేమైనా కోరికలు పోతుందేమో, అదా మన వల్ల అవ్వదు, అదేమైనా చేయమంటదేమో, మనమేమి చేయలేము. ఎందుకని 4 ఏళ్ళ నుంచి కట్టుకున్న దాని ముఖమే చూడలేదు. ఇప్పుడు నేను 2వ పెళ్లికి రెడీ అయిపోయాను. ఇంకెందుకు? నా గురించి ఇంకా గొప్పగా చెప్పుకోవాలి, నా గురించి అందరూ ఇంకా గొప్పగా పొగడాలి. ఇక్కడ మొదటి దాన్ని ఏం చేయలేకపోతున్నాను, ఇంకా 2వ దాన్ని తెచ్చుకుని ఏం చేసుకుంటాం? దాసర్ కమిటీ కూడా అలాగే ఉంది. 4 ఏళ్ల క్రితం ప్రకటించిన అవార్డులకే దిక్కు ముక్కు లేదు. మళ్ళీ మేము ఎక్కడ అడుగుతామని దూరంగా ఉన్నారు.
అసలు అవార్డుల గురించే పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త అవార్డులని వేరే ఫంక్షన్కి రెడీ అయిపోతున్నారు. దేనికి? మీ గొప్పల కోసం, మీ డబ్బు సంపాదన కోసం, మీ పబ్బం గడిపోవడం కోసం ఇలాంటి అవార్డులు ఎన్నాళ్ళ పెట్టేస్తారు. మరి చిన్న కళాకారులకు ప్రకటించిన 4 ఏళ్ల క్రితం ఏం ప్రకటించారో మీకే గుర్తులేదు. అది కూడా నేనే గుర్తు చేయాలి. ఆ చిన్న కార్యక్రమాన్నే చేయలేని మీరు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేస్తున్నాం, అందరినీ ఉద్ధరించున్నాం అంటే ఎలా సార్ నమ్మేది? ముందు 4 ఏళ్ల క్రితం తాళి కట్టిన దాన్ని ఒకటి ఆడండి సార్. తర్వాత మళ్ళీ కొత్త పెళ్లిళ్ళు కొత్త ఫోకరాలకు వెళ్దాం. ముందు దాన్ని ఒకటి ఏడితే తర్వాత చూద్దాం. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు 4 సంవత్సరాలుగా మమ్మల్ని చేతకాని వాళ్ళుగాను చావలేని వాళ్ళుగాను చూస్తూ ఊరుకునే సన్యాసిని గాను, మమ్మల్ని బోకులు గాను పారంబోకులు గాను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకునే సన్యాసిని గాను, మమ్మల్ని అవమానిస్తూ అసహించుకుంటూ అవహేళన చేస్తూ అవమానిస్తుంటే చూస్తూ ఊరుకునే సన్యాసిని కాను, మీ తాటాకు చెప్పులకి భయపడే సన్యాసిని కాను, మీ వార్నింగ్లకి భయపడే సన్యాసిని కాను, ఓ చేత్తో చిరతలు ఓ చేత్తో వీణా పట్టుకున్నానని సన్యాసిని కాను. చిరతలతో చెత్త కొట్టేస్తాను, వీణతో వీపు విమానం మూత పోకిస్తాను, విభూతితో విధ్వంసం సృష్టిస్తాను. మీరు అనుకున్నట్టు నేను సన్యాసిని కాను, పనికి మాలిన సన్యాసిని. ఒక అబ్బకు పుట్టినోడు ఎవడు నా తప్పు లేనప్పుడు నన్నెవడో బెదిరించడు. ఒక అబ్బకు పుట్టినోడు ఎవడు నా తప్పు లేనప్పుడు నాకు పనికి మాలిన మెసేజ్లు కానీ కామెంట్లు కానీ పెట్టడు. ఒకవేళ అప్పటికీ పెట్టాడు అంటే వాడు తప్పుడు నా కొడుకైనా అయి ఉండాలి, లేదా తప్పుడు పుట్టిన వాడైనా అయి ఉండాలి. నేనిక్కడ దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీతో 4 ఏళ్లుగా అవమానించబడుతున్న బాధితుడిని. దెబ్బ తగిలినోడికే నొప్పి తెలుస్తుంది, మాట పడ్డవాడికే బాధ తెలుస్తుంది. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు ఎంత గొప్ప వాళ్ళంటే ఆయనకు అవార్డులు వచ్చినాయనుకో ఎగేసుకెళ్ళి తెచ్చేసుకుంటారు. అదే మనలాంటి వాళ్ళకి అవార్డులు వచ్చినాయనుకో పట్టించుకోరు. అడిగి 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 సంవత్సరాలు దాటిపోతాయి. అప్పటికెవరు అప్పుడు మనం గట్టిగా వార్నింగ్ ఇస్తే అప్పుడు అంటారనమాట, మీ అడ్రస్ చెప్పండి, కొరియర్లో పెడతాం, లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి, మీ చేతిగా తింటాం. ఇది ఆయన మాట తీరు. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు దానకర్ణులు, మేము దరిద్రులు. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు బిగ్ షాట్స్, మేము బెగ్గర్లం. మరి అంత బుద్ధి ఉన్నప్పుడు మీకు అవార్డులు వచ్చినప్పుడు కూడా అడ్రస్ పంపాలి కదా, కొరియర్లో పంపండి అని. అన్ని తెలిసిన వాళ్ళు, అపర్ మేధావి మీరు. మరి అలాన్నప్పుడు మళ్ళీ అవార్డు ఫంక్షన్ అన్ని ఎందుకు సార్? ఇప్పుడు వాళ్ళందరూ అడ్రస్లు తీసుకుంటే ఆ చెక్కముక్కలు, అదే సార్ మీరు ఇచ్చే అవార్డులు ఇలాగే పంపించేస్తాం కదా సార్. అప్పుడు డబ్బు సమయం రెండూ కలిసి వస్తాయి. అంటే ఎదవ కవులన్నీ ఎదరోళ్ళకే అనమాట, మన పని చేయవు. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ దారుణాల గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది కనుక పరిష్కారం కోసం పెద్ద మనుషుల్లో పెట్టారనుకుందాం. ఆ వచ్చిన పెద్ద మనుషులకు దాసరి గారి మీద గౌరవం, అభిమానం, ఆప్యాయత, నిజాయితీ, నీతి, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే చాకచక్యం ఉన్న వాళ్ళైతే విషయం 2 వైపులా కూడా పూర్తిగా తెలుసుకుని అప్పుడు దాసరి కమిటీని పిలిచి ఎందుకు 4 సంవత్సరాల నుంచి వీళ్ళకి ప్రకటించిన అవార్డులు ఇవ్వలేదు అని అడుగుతారు. ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెట్టారు మీరు? 4 సంవత్సరాల నుంచి చిన్న కళాకారులతో ఎందుకు ఆడుకుంటున్నారు అని దాసరి కమిటీ వాళ్ళని వార్నింగ్ ఇచ్చి మాకు రావాల్సినవన్నీ ఇప్పేస్తారు. లేదు, ఆ వచ్చిన వాళ్ళు దాసరి కమిటీ భజన బ్యాచ్, లేదా డబ్బు ఆశించి వచ్చిన వాళ్ళు, లేదా సినిమా అవకాశాలు ఆశించి వచ్చిన వాళ్ళు అనుకో, అప్పుడు ఏమంటారు? రాజా గారు అయిందేదో అయిపోయింది, ఈ కార్యక్రమం ఇంతటితో వదిలేద్దాం అని అన్నారనుకో, అప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు అవరు, పనికి మాలిన వెధవలు అవుతారు.
ఈ నెలాఖరు దాటితే దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు మందు పక్కనే ఉన్నా తాగలేరు, ముక్క పక్కనే ఉన్నా తినలేరు, ముండ పక్కనే ఉన్నా వెయ్యలేరు. అంతలా నేను గుర్తొచ్చేలా చేస్తాను సార్. ఇది నిజం, ఇది నిజం, ఇదే నిజం. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళకి ప్రతి క్షణం కాలో నేనే, ఎల్లో నేనే, కదిలితే నేనే, మెదిలితే నేనే, నీడలో నేనే, మేడలో నేనే, గదిలో నేనే, మదిలో నేనే, కలలో నేనే, కన్నీళ్ళలో నేనే, పనిలో నేనే, మనిలో నేనే, అద్దంలో నేనే, యుద్ధంలో నేనే, ఊరిలో నేనే, ఊరిలో నేనే, అన్నంలో నేనే, దండంలో నేనే, కంచంలో నేనే, మంచంలో నేనే, ప్రమాదంలో నేనే, ప్రతి క్షణం నేనే గుర్తొచ్చేలా చేస్తాను సార్. ఇది నిజం, ఇది నిజం, ఇదే నిజం. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, మీరు నాకు ఫోన్ చేస్తే ఇప్పటి వరకు జరిగిందంతా ప్రజలు మర్చిపోయి దాసరి కమిటీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి దాసరి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా 2 విషయాలు మీతో మాట్లాడతాను. మన ఇద్దరికి మాటలు కలిస్తే నేను చెప్పిన విషయాలు 3వ కంటికి కూడా తెలియదు. ఒకవేళ నా మాటలు మీకు నచ్చకపోతే మీ దారి మీది, నా పోరాటం నాది. నా మాటలు మీకు నచ్చని పని అయితే అప్పుడు ఆ విషయాలన్నీ మీడియాకి, ప్రజలకి నేనేం చెప్పాను అన్నది తెలియజేస్తాను. నాకు ప్రోగ్రాం చేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. చిన్న చిన్న కార్యక్రమాలే భారీ స్థాయిలో చేస్తాను. అలాంటిది దాసరి గారి పేరు మీద ఉన్న కార్యక్రమం ఇంకెంత గ్రాండ్ గా చేస్తాను ఆలోచించండి. సార్ రామ సత్యనారాయణ గారు, మీ ఫోన్ కోసం ఈ నెలాఖరు వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 5 గంటల వరకు ఎదురు చూస్తూ ఉంటాను. ఫోన్ చేస్తే ప్రోగ్రాం ఎలా చేయాలో మాట్లాడుకుందాం, లేదు మీరు చేయనన్నా పర్లేదు. 4 ఏళ్లుగా నా శాంతియుతంగా పోరాటం ఎలా ఉందో చూశారు. మరి రేపు మే 1 నుంచి నా ప్రోగ్రాం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవాలి. సార్, డబ్బు పోతే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ పేరు, ప్రతిష్ట, గౌరవం ఇలాంటివి పోతే మళ్ళీ సంపాదించడం చాలా కష్టం సార్. ఈ నెలాఖరు కల్లా దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలందరూ ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. లేదు అంటే ఇక బహిరంగ పోరాటమే. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు మాకు ప్రకటించిన అవార్డులు ఇచ్చిన మాట నెరవేర్చకుండా మే 1వ తారీఖున దాసరి అవార్డ్స్ ఇస్తానంటే ఇచ్చుకోండి. దాసరి గారి మీద గౌరవం, అభిమానం, సిగ్గు, శరం, మానం, మర్యాద, రోషం, పౌరుషం అన్ని వదిలేసి మనం ఇచ్చినా తీసుకునే వరకు ఉంటాయేమో అని నా నమ్మకం సార్. ఇంతవరకు తెలియక దాసరి ఫిల్మ్ అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ చిచ్చి ఇలాంటి కమిటీ దగ్గర మనం అవార్డులు తీసుకున్నాం అని తలదించుకోక ముందే మీరు ఒక తప్పుని కప్పుపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తూ ఇంకా దిగజారక ముందే కళ్ళు తెరిచి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనేది నా నమ్మకం. దెబ్బ తిన్న పులి పారిపోదు, మాట పడ్డ మనిషి ఊరుకోడు. మరి దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ ఈ లాజిక్ ఎలా మిస్ అయిందంటారు? తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, ఈ 4 సంవత్సరాల నుంచి మనం ఆడుకున్న చిన్నపిల్లల ఆటలు చాలు సార్. ఇంక డైరెక్ట్ గా బహిరంగంగా ఆడేసుకుందాం. నా ఫౌండేషన్ పనులు, నా పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఇదే పనిగా పెట్టుకున్నాం సార్. ఎందుకు ఎవరో చూద్దాం. ప్రెస్ మీట్ల ద్వారా తేల్చుకుందామా, టీవీ ఛానల్స్ ద్వారా తేల్చుకుందామా, లేదా బహిరంగంగా తేల్చేసుకుందామా? రండి సార్. మన తెలుగుడుకున్న జబ్బు ఏంటంటే ఒక్కడ వెదవైతే ఒప్పుకోడు, అక్కడ వాళ్ళందరినీ ఎర్ర చేయాలి. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి కూడా 4 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను, కమిటీలో ఉన్న పెద్దలందరినీ వెదవలు చేయొద్దు సార్, వాళ్ళని నడువడి మీదకి తీసుకురావద్దు సార్ అని చెప్తూనే ఉన్నాను. కానీ ఆయన ఎలా కమిటీలో ఉన్న పెద్దలందరినీ వెదవలు చేస్తానని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మొక్కుకున్నట్టున్నారు.
ఆయన కోరిక బలమైందైతే అదే నిజం చేద్దాం. శిష్యులం మేము శిష్యులం, శిష్యులం దాసరి శిష్యులం, శిష్యులం మేము శిష్యులం, శిష్యులం దాసరి శిష్యులం. అవకాశాలు వస్తాయంటే ఆయనే గురువు అని చెప్పుకుంటాం. అవకాశం తీరిపోతే ఆయనెవరని ప్రశ్నిస్తాం. తకిట తక దిమ్మి తకిట తక దిమ్మి. డబ్బులెవరైనా ఇస్తానంటే దాసరి గారి ఫోటో పెడతాం. డబ్బులెవరికైనా ఇవ్వాలంటే ఫోటో తీసి పక్కన వేస్తాం. తకిట తక దిమ్మి తకిట తక దిమ్మి. శిష్యులం మేము శిష్యులం, శిష్యులం దాసరి శిష్యులం. దాసరి గారు పేరు చెప్పి చిన్న వాళ్ళను తొక్కి వేస్తాం. ఎవరైనా ఎదురు తిరిగితే అక్కడే అణచి వేస్తాం. తకిట తక దిమ్మి తకిట తక దిమ్మి. దాసరి గారు పేరుతోటి ఆస్తులన్నీ ఆరగించం. గురువు గారు పేరు చెప్పి గుళ్ళో లింగం మింగి వేశాం. తకిట తక దిమ్మి తకిట తక దిమ్మి. శిష్యులం మేము శిష్యులం, శిష్యులం దాసరి శిష్యులం. దాసరి గారి శిష్యులు అని చెప్పుకుంటూ ఇలా మాయ చేసేవాడిని ఏం చేయాలి? మక్కిలు ఎరగదీయాలి. దాసరి గారి శిష్యులు అని చెప్పుకుంటూ ఇలా మోసం చేసేవాడిని ఏం చేయాలి? మళ్ళీ కనపడకుండా చేయాలి. వీళ్ళందరికీ సరైన బుద్ధి చెప్పాలి. దాసరి గారి పేరుతో చిన్న కళాకారులను అణచివేసిన, అవమానించిన, అవహేళన చేసిన దాసరి గారి ఆత్మ శాంతించదు, ఘోషిస్తుంది. టోపీ పెట్టిన ప్రతి వాడు దర్శకుడు కాడు. దాసరి ఫోటో పెట్టుకుంటే శిష్యుడైపోడు. తకిట తక దిమ్మి తకిట తక దిమ్మి. గుండె నిండా గురువు గారు నిండి ఉండాలి. ఆ గుండెలోంచి ప్రేమ తీసి పంచి పెట్టాలి. తకిట తక దిమ్మి తకిట తక దిమ్మి. చిన్నవాళ్ళ గెలుపు చూసి సంతోషించాలి. మా గురువు గారి స్వర్గం నుంచి ఆశీర్వదించాలి. మా సంతోషం చూసి దాసరి ఆత్మ శాంతించాలి, 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 శాంతించాలి. దాసరో రక్షిత రక్షిత. దాసరి గారి పేరు మనం కాపాడితే మనల్ని దాసరి గారు కాపాడతారు. కుయ్యో మొర్రు, కుయ్యో మొర్రు. జరిగింది చెప్తాను, జరుగుతుంది చెప్తాను, జరగబోయేది చెప్తాను దొర. ఈ నెల 30వ తారీఖు దాటితే దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ పెద్దలంతా వెదవల్లా నిలబడటం. 2, దాసరి కమిటీ పెద్దలంతా చిన్న కళాకారులకి క్షమాపణ చెప్పడం. 3, నా ఒక్కడి కోసమే అవార్డు ఫంక్షన్ పెట్టడం. పశ్చాత్తాపడితే 10 కాలా ఉంటారు దొర. పైచి ఎక్కువైతే పాతాళానికి పోతారు దొర. కుయ్యో మొర్రు, కుయ్యో మొర్రు, కుయ్యో మొర్రు. ఇది దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీయా, దగా కమిటీయా? ఇది దాసరి బ్యాచా, దండుపాలెం బ్యాచా? ఇది దాసరి అవార్డు కమిటీనా, డబ్బుల్ బాధ్యుల కమిటీనా? ఇది దాసరి అవార్డులా, దండుకునే అవార్డులా అని ప్రజలకు నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ 4 ఏళ్ల నుంచి ఆ అనుమానాలు బలపడ్డాయి. బలహీనుడితో పెట్టుకోండి, మీ బలుపు తెలుస్తుంది. బలవంతుడితో పెట్టుకోండి, మీ పలుకుబడి తెలుస్తుంది. కానీ తెగించినోడితో పెట్టుకోకండి సార్, మీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఓం దాసరి ఫిల్మ్ అవార్డ్ ఆయన మహా, ఓం దాసరి ఫిల్మ్ అవార్డ్ ఆయన మహా, ఓం దాసరి ఫిల్మ్ అవార్డ్ ఆయన మహా, ఓం దాసరి ఫిల్మ్ అవార్డ్ ఆయన మహా. ఇలా మాకు రావాల్సిన అవార్డు అడిగి 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 ఇలా 4 సంవత్సరాలు ధ్యానంలోనే గడిచిపోయాయి.
మాకు రావాల్సిన అవార్డు అడిగి 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 ఇవ్వకపోతే శపించే మహర్షిని కాదు సార్ నేను. మాకు ప్రకటించిన అవార్డులు ఇవ్వకుండా మమ్మల్ని అవమానించే దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీని దారిలోకి తేవడానికి ఎంతకన్నా తెగించే మూర్ఖుని సార్ నేను. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ మాట నిలుపుకుంటే నా ప్రేమ హృదయాన్ని చూస్తారు, లేదంటే నా ప్రణయాన్ని చూస్తారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. 4 ఏళ్ల క్రితం దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీకి మాకు మధ్య ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు కోయ రాజా. అందరూ ముద్దుగా స్టైల్ కింగ్ రాజా అని పిలుస్తుంటారు. నా గురించి మీకు 4 మాటలు చెప్పాలి. నాకు సినిమాతో 25 సంవత్సరాల అనుబంధం ఉంది. నాకు సినిమా అంటే పిచ్చ. ఆల్రెడీ ఈ వీడియో చూసే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సినిమా అంటే నాకు ఎంత పిచ్చ అంటే ప్రతి విధవని నమ్మేస్తూ, ప్రతిసారి మోసపోతూ, అడిగిన కాడల్లా డబ్బులు కట్టి ఆఖరికి రోడ్డున పడిపోయేంత ఇష్టం. అయినా నేనెప్పుడు బాధపడను. ఎందుకంటే ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలి. అలాగే కళాకారులన్నా సరే నాకు చాలా ఇష్టం. అది సినిమా, సీరియలా, నాటకమా అనే తేడా లేదు. కళాకారులు అయితే చాలు నాకు పెచ్చంతే. నాకు షూటింగ్ లో చేయడం అన్న ఇష్టమే, లేదా షూటింగ్ చూడడం అన్న ఇష్టమే. ఎంతలా అంటే గంటలు కాదు, పూటలు కాదు, రోజులు తరబడి ఎంతసేపు అయినా సరే అలా చూస్తూ ఉండిపోతాను. నాకు అంత ఇష్టం. ఇష్టమైన మనిషి, ఇష్టమైన పని ఎప్పుడు కోరుకోవటం. 4 సంవత్సరాల క్రితం అంటే 2020 మే 1న దాసరి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టారు. అది కరోనా బీభత్సం సృష్టిస్తున్న సమయం. కరోనా వచ్చిన మొదటి రోజుల్లో మనిషిని చూసి మనిషి పారిపోయే రోజులవి. భర్తను చూసి భార్య, భార్యను చూసి భర్త, తల్లిదండ్రులు చూసి పిల్లలు, పిల్లలను చూసి తల్లిదండ్రులు పారిపోయే రోజులవి. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతికే రోజులవి. నిజం చెప్పాలంటే అలాంటి రోజులు ఎలాంటి కాంపిటీషన్ పెట్టకూడదు. సినిమా పిచ్చున్నవాడు ప్రాణాలను కూడా ఎప్పుడు లెక్క చేయడు. నిజం చెప్పాలంటే అలాంటి రోజుల్లో అసలు ఎటువంటి కాంపిటీషన్ పెట్టకూడదు. ఎందుకంటే సినిమా పిచ్చున్న వాళ్ళు ఎప్పుడు ప్రాణాలను లెక్క చేయడు. అలాగే మేమందరం కూడా ప్రాణాలని లెక్క చేయకుండా వివిధ లొకేషన్ లో షార్ట్ ఫిల్మ్ తీసి వీళ్ళకు పంపించాం. 2020 ఆగస్టులో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు విజేతల్ని టీవీ ఛానల్స్ లో ప్రకటించేశారు. వేలేదో నిజాయితీ పనులు అనుకుని ఆరు ప్రకటించిన వీడియోల్ని మా సోషల్ మీడియా ద్వారా పేపర్లకి, టీవీలకి, ఫ్రెండ్స్ కి అందరికీ మేమే షేర్ చేసాం, పబ్లిక్ చేసాం. ఇదంతా నిజం అనుకుని దాసరి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు పోస్టర్స్ లోను, టీవీ ఛానల్స్ లోను 2 ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ అయిపోగానే ఒక నెంబర్ స్విచ్ ఆఫ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇక 2వ నెంబరు అసిస్టెంట్ డైరెక్టర్ గారిది. ఆయనకి ఎప్పుడు ఫోన్ చేసినా అసలు ఫోనే ఎత్తేవారు కాదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒకసారి ఫోన్ ఎత్తేవారు. సార్ మా అవార్డుల సంగతి ఏంటి సార్, అసలు ఏమైంది అని అడిగితే నా నంబర్ అనుకోకుండా ఇచ్చారు సార్, నాకు తెలీదు అని చెప్పేవాడు. అనుకోకుండా ఫోన్ నెంబర్ కూడా పెట్టి ఇదేమో చిన్నపిల్ల అట్లా. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే ఎప్పుడు ఎత్తారో తెలియదు. మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఫోన్ ఎత్తేవాడు, 6 నెలలకో సంవత్సరానికో. సార్ ఏంటి మా అవార్డుల సంగతి అని అడిగితే ఏమో సార్ దాసరి కమిటీకి నాకు ఏ సంబంధం లేదని చెప్పేవారు. ఇదేంటిది, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు సంబంధం లేదంటే ఎలాగా అని అడిగితే ఏమో సార్ అసలు కమిటీలోనే మీరు ఉన్నారా అని అడిగితే కమిటీలో అయితే నేను ఉన్నాను సార్, కానీ వాళ్ళకి నాకు సంబంధం లేదని సమాధానం చెప్పేవారు ఆయన. సర్లే కమిటీకి ఈయనకి ఏమైందోలే అని ఎందుకు లేదు ఇంకా ఆయనకి ఫోన్ చేయడమే మానేశాను. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు కూడా సార్ పలానా షార్ట్ ఫిల్మ్ నాదే, అవార్డులు ఎప్పుడు ఇస్తున్నారు, అసలు ఏమయ్యాయి అనే మెసేజ్ పంపితే అసలు ఆయన దగ్గర నుంచి నాకు రిప్లై వచ్చేది కాదు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు పనికిరాని అన్ని ఆయన తీసుకునే సినిమాలయో ఏయో నాకు పనిచేయని వేస్ట్ అన్ని కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నాకు వాట్సాప్ లో ప్రతిదీ పంపుతారు. నాకు పనికిరాని అన్ని పంపుతారు, కానీ నేను అడిగేది పంపరు, నాకు అవసరమైతే పంపరు ఆయన. 2020 కరోనా అవార్డులు ఇవ్వలేదు, 2021 కరోనా అవార్డులు ఇవ్వలేదు,
2022 అవార్డులు ఇచ్చారు, కానీ మమ్మల్ని పిలవలేదు. అప్పుడు మా మీడియా మిత్రుల ద్వారా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ఫోన్ చేసి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ అవార్డులు ఏమయ్యాయి అని అడిగించాము. అప్పుడు అడిగినప్పుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు అవార్డు ఫంక్షన్ అవ్వగానే వెంటనే ఇంకో డేట్ ఫిక్స్ చేసి వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చేస్తాము అని చెప్పినారు. పాపం తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ఇప్పటి వరకు డేటే కుదిరినట్లేదు, లేదా మేమే గుర్తేలేము. మే 21, 2022 అవార్డు ఫంక్షన్ పెట్టినారు. మమ్మల్ని ఏమైనా పిలుస్తారా అని ఎదురు చూసాము, అది లేదు. సర్లే 3 ఏళ్ళు ఎలాగ ఎదురు చూసాం కదా, వచ్చే సంవత్సరం పిలుస్తారులే అని ఆగాము. మే 1, 2023 మళ్ళీ అవార్డు ఫంక్షన్ పెట్టేశారు. మాకా ఫోన్ రాలేదు, మమ్మల్ని పట్టించుకునే నాదిరే లేడు. ఇది దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ ప్రత్యేకత. మే 1, 2023 దాసరి ఫిల్మ్ అవార్డు ఫంక్షన్ అయిపోగానే మే 4, 2023 దాసరి గారి జయంతి సందర్భంగా నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. దాసరి షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ ఏమయ్యాయి, 4 ఏళ్ళైనా పట్టించుకొని దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ ఇదా దాసరి గారికి ఇచ్చే గౌరవం అనే వీడియో రిలీజ్ చేసి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి కమిటీలో కొంతమందికి పంపించాను. నేను పంపించిన వీడియో చూసి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు. అదేంటంటే, మీ అడ్రస్ చెప్పండి, అవార్డు కొరియర్లో పంపిస్తాను, లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ఫోన్ చేయండి, మీ చేతికి అందిస్తాను. అంటే ఈ 4 ఏళ్ళ నుంచి ఎదురు చూసింది మీరు కొరియర్లో పంపుతారనా? ఈ 4 ఏళ్ళ నుంచి ఎదురు చూసింది ఇలా మాయ చేస్తారనా? అలా అనేసరికి ఒక్కసారిగా కడుపు మండిపోయింది సార్. అదే మాట ఆయన నిజంగా నా ఎదురుగానుంటే ఇంకో రకంగా ఉండేది సార్. మేమేమైనా బెచ్చగల్లా కనపడుతున్నావా, బచ్చగల్లా కనపడుతున్నావా, చేతగన్న కొడుకుల్లా కనపడుతున్నాం అర్థం కాలేదు సార్. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి కానీ కమిటీలో పెద్దలకు కానీ అవార్డుకున్న గుర్తింపు తెలుసా, అవార్డుకున్న విలువ తెలుసా, అవార్డుకున్న గౌరవం తెలుసా, అవార్డుకున్న గొప్పతనం తెలుసా? తెలియదు సార్. మీకు తెలిస్తే ఆ మాట అనరు. ఆ మాట అంటానికి మీకు సిగ్గుందో లేదో తీసుకోవడానికి మాకు సిగ్గుంది సార్. ఆ మాట అంటానికి మీకు బుద్ధి ఉందో లేదో తీసుకోవడానికి మాకు బుద్ధి ఉంది సార్. అదే సార్ అవార్డులు అమ్ముకున్న వాడికి నమ్ముకున్న వాడికి తేడా. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ వాళ్ళు మాకేమైనా అవార్డులు దానం చేస్తున్నారా, లేకపోతే దాని పోయిన కేకేసేస్తున్నారా? మాకు దోలెక్కో కొవ్వెక్కో డబ్బు ఎక్కువైపోయి షార్ట్ ఫిల్మ్ తీయట్లేదు సార్. డబ్బు సమయం మొక్క పెట్టుకుని ఇంట్లో వాళ్ళతో తిట్లు తింటూ ఎన్నో అవమానాలు భరిస్తూ ఎన్నో అసహ్యాలు తట్టుకుని టెక్నీషియన్ ఒప్పించి ఆర్టిస్టులు బతిమాలుకుని ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మీకు పంపితే అది కూడా అక్కడ విన్ అయితే అవార్డులు ఇస్తారు. అంతేగాని మీరు ఏదో ఊరికేసినట్టు ఫీల్ అవుతున్నారండి. షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టుకుని మిమ్మల్ని ఏమైనా బతిమాలేమా? మీ పబ్బం కట్టుకోవడానికి, మీ డబ్బు సంపాదించుకోవడానికి మమ్మల్ని ఎందుకు సార్ మధ్యలో నాశనం చేస్తున్నారు? షార్ట్ ఫిల్మ్ తీసేవాడు లేదా అందులో చేసేవాడు అవార్డు దాకా రావాలంటే ఎంత కష్టమో తెలుసా సార్ మీకు? సినిమా అంటే కసితో పిచ్చితో కనీసం ఒక్క షార్ట్ ఫిల్మ్ అన్నా తీసి తనను తాను నిరూపించుకోవాలనే కసితో ఆశతో దొరికిన కాడల్లా అప్పులు చేసి తిని తినక రకలించుకుని డొక్క మార్చుకుని ఎన్నో తంటాలు పడి అప్పులు చేసినా కూడా సరిపోక ఇంట్లో వాళ్ళని డబ్బులు అడిగితే ఇంట్లో వాళ్ళు అదేంట్రా నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలి కానీ నేను మీకు డబ్బులు ఇవ్వడం ఏంటి, నీకు తిండి పెట్టడమే దండగా అంటుంటే ప్రాణం పోయినట్టుంటుంది సార్. అలా అని ఆశ చంపుకోలేక తెలిసిన వాళ్ళని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ బతిమాలుకుని ఒప్పించి అప్పులు చేసి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మీలాంటి వాళ్ళకి పంపిస్తే అక్కడ కూడా రాజకీయం సార్. అక్కడ కమిటీ వాళ్ళకో తెలిసిన వాళ్ళకో రికమెండేషన్ క్యాండిడేట్లకో డబ్బులు ఇచ్చిన వాళ్ళకో అవార్డులు ఇచ్చేస్తుంటే నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోతున్నాం తప్ప చేసేదేమి లేదు సార్. మాకు రావాల్సిన అవార్డులు అడగడం బెదిరించడం అయితే బెదిరించడం ఏంటి సార్? అవసరమైతే కార్లు పట్టుకుని అడిగే హక్కు మాకుంది. ఎవడమ్మ ముగ్గుడు సొమ్ము ఎవడం మాకు ఇవ్వట్లేదు సార్. 4 ఏళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టేశాం, విజేతలు ఛానల్లో ప్రకటించేశాం, వదిలేసాం, అంతే అయిపోయింది. మీకు డబ్బులు వచ్చి అవార్డు ఫంక్షన్లు అయితే ప్రతి సంవత్సరం గుర్తు చేసి మరి అవార్డు ఫంక్షన్లు పెడతారు. అదే డబ్బులు ఇవ్వాల్సిన అవార్డు ప్రోగ్రాంలు అయితే 4 ఏళ్ళైనా సరే మీకు అసలు అవార్డు ఫంక్షన్ గుర్తే రాదు సార్. హిందువులకి జనవరి సంక్రాంతి నెల ఎంత ముఖ్యమో, క్రైస్తవులకి డిసెంబర్ నెల ఎంత ప్రాముఖ్యమో, కళాకారులందరికీ కూడా
మే నెలంతా కూడా అంతే ప్రాముఖ్యం సార్. ఎందుకంటే మే 4 దాసరి గారి జయంతి, మే 30 దాసరి గారి వర్ధంతి. అంటే మే నెలంతా కూడా కళాకారులకి పండుగ రోజులే సార్. ఈసారి కనుక మే నెల మిస్ అయితే మీరు జీవితంలో చాలా కోల్పోతారు సార్. మంచైనా చెడైనా సంపాదించుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది సార్. అదే కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు సార్. ఎంత కష్టమైనా సరే జీవితంలో కనీసం ఒక్కసారైనా అవార్డు సంపాదించి పెద్ద ఫంక్షన్ లో సినీ పెద్దల చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలనేది చిన్న కళాకారుల కళ సార్. ఆ కళను కళగానే మార్చొద్దు సార్. సినిమా అంటే ఆశగా, ధ్యాసగా, శ్వాసగా, పట్టుదల, దీక్ష, కఠోర శ్రమ, క్రమశిక్షణ, సాధన, శోధన, తపన, కసి, పిచ్చితో బతుకుతున్నాం సార్. మమ్మల్ని కలగొద్దు సార్, మాతో ఆడుకోవద్దు సార్. ఏంటి దాసరి షార్ట్ ఫిల్మ్ పెట్టిన కుర్రోడు మానేశాడు? మరి కమిటీ చైర్మన్ గా మీరేం చేస్తున్నారు? కమిటీ పెద్దలు ఏం చేస్తున్నారు? దూలకాస్తున్నారా? అంటే ఒకడు మానేస్తే ప్రోగ్రాం ఆగిపోద్దా? ఇదేమన్నా చిన్నపిల్లలు అట్లా అనుకున్నారా ఏంటి? నేను ఎప్పటికప్పుడు ప్రతిదీ మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను కదా. ఇంకా ఈ అబద్ధాలంటే పెచ్చగా ఉందా? దాసరి గారు మీ ఇంట్లో వ్యక్తి కాదు సార్. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి, మీకు గుర్తొచ్చినప్పుడు అవార్డులు ఇవ్వడానికి. దాసరి గారు అంటే కోట్ల మందికి స్ఫూర్తి, తెలుగు ప్రజల ఆస్తి, కళామ తల్లికి విశేష సేవలు అందించిన మహోన్నత వ్యక్తి. నాలాంటి చిన్న కళాకారులను ఎందరో వెన్నంటి నడిపించే అదృష్ట శక్తి. దాసరి గారు అంటే ఒక శిఖరం. ప్రపంచ సినీ చరిత్రలో ఆయన రికార్డులు కొట్టే మగాడు పొట్ట లేదు, పొట్ట బోడు. ఆయన పేరు మనమేమీ నిలబెట్టక్కర్లేదు సార్, దబ్బెట్టుకుని ఉంటే చాలు. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, కానీ ఒక అప్పకు పుట్టినాడు ఎవడైనా సరే మాకు ఇష్టాన్ని ప్రకటించినవన్నీ ఇచ్చేస్తారు. ఒకవేళ మీకు గుర్తులేమనుకోండి, నన్ను అడిగి మరీ ఇచ్చేస్తారు. ఒకవేళ తప్పుడు పుట్టుకు పుట్టిన తప్పుడు నా కొడుకైతే తప్పించుకు తిరుగుతూ తందనాలు ఆడతాడు. తొమ్మలపల్లి రామసత్యనారాయణ గారు కానీ, దాసరి ఫిల్మ్ కమిటీ పెద్దలు కానీ అలా చేయరు. ఎందుకంటే మీ పుట్టుకలో నిజాయితీ ఉంది కనుక మీరు అలా తప్పు చేయలేరు. మాట నిలబెట్టుకునే రోషం, మాట నెరవేర్చే పౌరుషం రెండూ మీకున్నాయి. ఈ మధ్య కొంతమంది వెధవలు అవార్డుల పేరుతో వ్యాపారం చేస్తున్నారు. అది వ్యాపారం కాదు సార్, వ్యభిచారం. అలాంటి వ్యభిచారం దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ చేయదని నా నమ్మకం. మే 4 కానీ మే 30 కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నా నమ్మకం. మే నెలాఖరు దాటే ఇక దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీకి దేవుడే దిక్కు. అవార్డులు ఇవ్వడం మీకు కొత్తేమో, నాకు అవార్డులు తీసుకోవడం కొత్త కాదు, ఇవ్వడం కొత్త కాదు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ గా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ప్రాంతీయ అవార్డుల నుంచి జాతీయ అవార్డుల వరకు 200కు పైగా అవార్డులు అందుకున్నాను. నా పాత వీడియో ఒకటి ప్లే చేస్తాను, చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100కు పైగా అవార్డ్స్ విన్నర్. ఇండియన్ సెలబ్రిటీ అవార్డ్, నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్, కవిరత్న, మహాత్మా జ్యోతిరావు పూలే సేవారత్న, ఉత్తమ కళా సేవారత్న, పద్మశ్రీ రేలంగి హాస్యరత్న, ఉత్తమ కళాకారుడు, యువ కవి, సాహిత్య సేవారత్న బిరుదాంకితులు స్టైల్ కింగ్ కోయ రాజా గారు. నేను అవార్డులు తీసుకోవడమే కాదు, 20 సంవత్సరాల నుంచి నేను అవార్డులు ఇస్తున్నాను. 40-50 ఏళ్ళు కళాసేవలో ఉండి కూడా సరైన గుర్తింపు లేని కళాకారులను గుర్తించి వారికి అవార్డులు, బిరుదులు, నగదు ఇచ్చి నేను ప్రోత్సహిస్తున్నాను. అలాగే కళాసేవలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారికి, అలాగే సాహసాలు ప్రదర్శించే బాలలకు కూడా అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాను. అందులోని భాగంగా 2016లో తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి కూడా సన్మానించాను.
నాకు నాటకమా, సీరియలా, సినిమా అనే తేడాలు ఉన్నవాడిని. కళాకారులైతే చాలు, నాకు అదొక పెచ్చంటే. అలాగే చిన్నపిల్లల్లో ఉండే టాలెంట్ బయటికి తీయడానికి డాన్స్, మిమిక్రీ, ఆటలు, పాటలు ఇలా అనేక పోటీలు నిర్వహించి వారికి అవార్డ్స్, నగదు, సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాను. మీరిచ్చే అవార్డు నాకు పెద్ద విషయం కాదు. 2 విషయాలు నాకు నచ్చలా. 1, కమిటీకి దాసరి గారి పేరు పెట్టడం. 2, మమ్మల్ని అవమానించడం. షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టి చిన్న కళాకారులతో ఆడుకునే ప్రతి ఒక్కరికి ఈ దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ ఓ గుణపాఠం అయ్యేలా చేస్తాను. ఏదైనా విషయం తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే అలవాటు. దాసరి కమిటీకి అన్ని తెలిసే చేస్తుంది కనుక అది వాళ్ళకి అలవాటే. నాకెవ్వరి మీద కోపం గాని ద్వేషం గాని లేవు. నేను ఓర్పుగా ఉంటున్నాను, నేర్పుగా వింటున్నానని నన్ను చేతగాని వాళ్ళ చూస్తే మాత్రం ఎవరిని వదలను, ఎవరిని. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళకి నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పటి వరకు నా జీవితంలో చిన్న మచ్చ కూడా లేదు. ఎవడైనా తప్పుడు నా కొడుకు కానీ, తప్పుడు పుట్టినోడు ఎవడైనా నాకు బలవంతంగా నన్ను బ్యాట్ చేయాలి కానీ ఇప్పటి వరకు లేని బ్యాటు ఇప్పటికిప్పుడు వచ్చేది కదా. ఆలోచించండి. నేను మహాత్ముని అని చెప్పను, కానీ నేను మంచోడిని. నేను కరుణామయుని చెప్పను, కానీ నేను కనికరం ఉన్నోడిని. నేను దైవాన్ని అని చెప్పను, కానీ నేను దయాగుణం ఉన్నోడిని. నేను మహాత్ముని అని చెప్పను, కానీ నేను మానవత్వం ఉన్న మనిషినే. ఇద్దరు స్నేహం పెరిగితే సంతోషం, ఇద్దరు ద్వేషం పెరిగితే విధ్వంసం. దాసరి గారి పేరు పెట్టినప్పుడు చిన్న కళాకారుల్ని, చిన్న చిన్న నటీనటుల్ని ప్రోత్సహిస్తే దాసరి గారి ఆత్మ శాంతిస్తుంది. అంతేకాని దాసరి గారి పేరు పెట్టి 4 సంవత్సరాల నుంచి ఇలా చిన్న కళాకారుల్ని వేధిస్తూ, హింసిస్తూ, అవమానపరుస్తూ, అవహేళన చేస్తుంటే దాసరి గారి ఆత్మ శాంతించదు, ఘోషిస్తుంది. అందుకే 2023 మే 30 దాసరి గారి వర్ధంతి రోజున దాసరి ఆత్మఘోష అనే మహాయజ్ఞం ప్రారంభించాను. చిన్న కళాకారులకు న్యాయం జరిగే వరకు దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు చిన్న కళాకారులకు ఏవైతే అవార్డులు ఇవ్వాలో, ఇంకా ఏవైతే మాటలు ఇచ్చారో అవన్నీ నెరవేరే వరకు ఈ మహాయజ్ఞం ఆగదు. చిన్ననాటి నుంచే దాసరి గారి సినిమాలు చూస్తూ ఆయన మార్గంలో పయనిస్తూ చిన్న సినిమాలు కానీ, చిన్న కళాకారులకు కానీ అన్యాయం జరగకూడదు అనే ఆయన పోరాట స్ఫూర్తిని తీసుకున్న ఆయన నిజమైన ఏకలవ్య శిష్యుని సార్ నేను. ఎక్కడ చిన్న కళాకారులు గౌరవించబడతారో, ఎక్కడ చిన్న కళాకారులు సంతోషంగా ఉంటారో, ఎక్కడ చిన్న కళాకారులు ప్రోత్సహించబడతారో అక్కడ దాసరి గారు ఉంటారు. అంతేగాని కమిటీకి దాసరి గారి పేరు పెట్టి ఇలా చిన్న కళాకారుల్ని అవమానించిన, అవహేళన చేసిన దాసరి గారి ఆత్మ శాంతించదు, ఘోషిస్తుంది. అందుకే 2023 మే 30న దాసరి గారి ఆత్మఘోష అనే మహాయజ్ఞం ప్రారంభించాను. చిన్న కళాకారులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. దాసరి గారి ఆత్మ శాంతించే వరకు ఈ పోరాటం ఆగదు. చిన్న కళాకారుని ముద్రిస్తున్నాం, చిన్న కళాకారులకు సేవ చేస్తున్నాం, చిన్న కళాకారుని ప్రోత్సహిస్తున్నాం, చిన్న కళాకారుల కోసమే జీవిస్తున్నాం అని ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం తప్ప
దాసర్ ఫిల్మ్ అవార్డు కమిటీ ఏమైనా పీకింది ఏమైనా ఉందా, చేసింది ఏమైనా ఉందా? సార్, మీ నుంచి నాకు ఫోన్ వస్తే ప్రోగ్రామ్ మే నెలలో ఎలా చేయాలన్నది మనిద్దరం మాట్లాడుకుంటాం. లేదు నీ చేతనం చేసుకోవాలంటే ఇంకా డైరెక్ట్ గా బహిరంగ పోరాటమే. సార్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, మన ఇద్దరం మిత్రులం కాదు, శత్రువులం కాదు, సినిమా ప్రేమికులం అంతే. మీ మీద దాసర్ ఫిల్మ్ అవార్డు కమిటీ పెద్దల మీద నాకున్న గౌరవంతో 4 ఏళ్లు మీరు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత హింసించినా చాలా ఓపికతో భరించాం, సాధించాం. చివరగా పెద్దల మీద ఉన్న నాకున్న గౌరవంతో ఈ చివరి అవకాశం ఇస్తున్నాం సార్. లేదు మీకు చేతనం చేసుకోంటారా, ఇక వార్నింగ్లు ఉండవు సార్, వారే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఓపికగా నా వీడియో చూసిన మీ అందరికీ నా కళాభివందనాలు. చూశారుగా, నా పోరాటం మీకు అర్థమైతే ప్రోత్సహించండి. ఇంకా ఏ చిన్న కళాకారుడికి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలా చేస్తే ఏ కమిటీ అన్యాయం చేసినా వాళ్ళ కాలర్ పట్టుకుని అడిగే ధైర్యం వాళ్ళకు వస్తుంది. చిన్న కళాకారులకు ఓ ధైర్యం, ఓ ఓదార్పు, ఓ ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు. ప్రేమతో మీ స్టైల్ కింగ్ రాజా.